హెచ్సీఏ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జగన్మోహన్ రావు హెచ్సీఏ అధ్యక్ష పదవి చేపట్టిన 2 ఏళ్లలోనే 170 కోట్ల రూపాయల నిధులు గోల్మాల్ జరిగినట్లుగా గుర్తించింది సిఐడి. ప్లేయర్స్ ఎంపికలో అవినీతి చేసినట్లుగా సిఐడి విచారణలో వెల్లడైంది. ప్లేయర్స్ తల్లిదండ్రుల నుంచి హెచ్సీఏ సభ్యులు డబ్బులు వసూలు చేసినట్లుగా గుర్తించారు. హెచ్సీఏలో చెక్ పవర్ను కూడా దుర్వినియోగం చేసినట్లుగా సిఐడి ఆధారాలు సేకరించింది. బీసీసీఐ ద్వారా వచ్చిన నిధుల్లోనూ భారీ కుంభకోణం జరిగినట్లుగా తెలుస్తోంది. ఎస్ఆర్హెచ్ నుంచి వచ్చిన కాంప్లిమెంటరీ పాస్లను సైతం బ్లాక్లో అమ్ముకొని సొమ్ము చేసుకున్నట్లుగా గుర్తించింది. ఎస్ఆర్హెచ్ పై జగన్మోహన్ రావు వేధింపుల వ్యవహారంలో యాజమాన్యం స్టేట్మెంట్ను సిఐడి అధికారులు రికార్డ్ చేశారు. హెచ్సీఏ స్కామ్లో మొత్తం 6 నిందితులపై కేసు నమోదు చేసింది సిఐడి. ఇప్పటి వరకు 5 అరెస్ట్ కాగా పరారీలో మరొకరున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో A1గా హెచ్సీఏ అధ్యక్షులు జగన్మోహన్ రావు ఉండగా, A2గా హెచ్సీఏ సెక్రటరీ దేవరాజ్ రామచందర్, A3గా హెచ్సీఏ ట్రెజరర్ జగన్నాథ్ శ్రీనివాసరావు, A4గా సునీల్ కుమార్ CEO, A5 శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, A6గా రాజేందర్ యాదవ్ భార్య కవితను చేర్చారు. అయితే వీరిలో A2గా ఉన్న హెచ్సీఏ సెక్రటరీ దేవరాజ్ రామచందర్ పరారీలో ఉన్నట్లుగా సిఐడి అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే హెచ్సీఏ స్కామ్ నిందితులు 5 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టులో హాజరుపరిచారు సిఐడి అధికారులు. నిందితులను కస్టడీకి కోరనున్నారు. అయితే కోర్టుకు తరలిస్తున్న క్రమంలో హెచ్సీఏ అధ్యక్షులు జగన్మోహన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కేని అడిగి తెలుసుకుందాం. ఆర్కే, ఏదైతే హెచ్సీఏ ఈ టికెట్లకు సంబంధించిన కేసులో కొన్ని సంచలన విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయని చెప్పాల్సి ఉంటుంది. కేవలం టికెట్లకు సంబంధించిన వ్యవహారంగా ప్రారంభమై తర్వాత అనేక కొత్త విషయాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే వెలుగులోకి వస్తున్నాయి. కేవలం హెచ్సీఏ కాంప్లిమెంటరీ పాస్ విషయంలోనే కాదు, జగన్మోహన్ రావు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారీగా నిధులు గోల్మాల్ జరిగాయనే విషయాన్ని కూడా వెలుగులోకి అయితే రావడం జరిగింది. దాదాపు ఈ 2 ఏళ్ల కాలంలోనే 170 కోట్ల రూపాయల వరకు కూడా గోల్మాల్ జరిగినట్టయితే సమాచారం అయితే అందుతోంది. వీటికి సంబంధించిన ప్లేయర్స్ ఎంపికలో కూడా అవినీతి జరిగినట్లయితే సిఐడి విచారణలో వెళ్లడనట్లు తెలుస్తుంది. మరోవైపు ప్లేయర్స్ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కూడా డబ్బులు వసూలు చేసినట్టయితే ఈ హెచ్సీఏ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు వసూలు చేసినట్టు విచారణలో అయితే వెల్లడవుతుంది. దీనికి సంబంధించి చెక్ పవర్ ఏదైతే ఉంటుందో హెచ్సీఏకి సంబంధించిన చెక్ పవర్ లో కూడా కొంత దుర్వినియోగం జరిగినట్లయితే గుర్తించడం జరిగింది. మరోవైపు ఈ మొత్తం బీసీసీఐ ద్వారా దాదాపుగా 125 కోట్ల రూపాయలు కేవలం ఏదైతే మెయిన్ వరల్డ్ కప్ జరిగిందో వరల్డ్ కప్ సందర్భంగా మన ఉప్పల్ స్టేడియంకి 125 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. 125 కోట్ల రూపాయల్లో కూడా కొంత గోల్మాల్ జరిగినట్లయితే కొంత గుర్తించడం జరిగింది. మరోవైపు అసలు ఎస్ఆర్హెచ్ కి సంబంధించిన కాంప్లిమెంటరీ విషయంలో 10% పాసులు ఇవ్వడంతో పాటు మరొక అదనంగా 10% పాసులు బయట రేటుకి ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా మళ్ళీ జగన్మోహన్ 10% టికెట్లు తనకు ఫ్రీగా ఇవ్వాలంటూ కూడా అడగడం జరిగింది. ఈ విషయంలోనే ప్రధానంగా గొడవ జరిగింది. దీనికి విజిలెన్స్ విచారణ కూడా వేయడం జరిగింది. దీనికి సంబంధించిన మొత్తం అన్ని విషయాల్లో కూడా క్రీడాకారుల కోసం అలాగే మీడియా కోసం ఇచ్చిన పాసులను కూడా జగన్మోహన్ రావు బయట మార్కెట్ లో బహిరంగ అమ్ముకున్నట్టయితే ఈ విషయంలో వెలుగు చూడడం జరిగింది. దీనికి సంబంధించిన జగన్మోహన్ రావు ఈ వ్యవహారం మొత్తం పైన కూడా స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయడం జరిగింది. ఎస్ఆర్హెచ్ కి సంబంధించిన స్టేట్మెంట్ ఏదైతుందో అది మొత్తాన్ని కూడా రికార్డ్ చేయడం జరిగింది. అలాగే లక్నో మ్యాచ్ సందర్భంగా అసలు ఎందుకు విఐపి బ్లాక్ ని తాళం వేయడం జరిగిందనే దానిపైన కూడా మొత్తం విచారణలోనే క్లారిటీ రావడం జరిగింది. దీనికి సంబంధించి నిందితులను మొత్తం 6 నిందితులను మెన్షన్ చేయడం జరిగింది. అందులో A2 పరారీలో ఉన్నారు. మిగతా 5 కూడా కొద్దిసేపటి కిందనే మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టులో అయితే హాజరుపరచడం జరిగింది. ప్రస్తుతం వాదనలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి జగన్మోహన్ రావు తరఫు లాయర్ మాత్రం ఈ 5 నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన బెయిల్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ఆర్గ్యూ అయితే నడుస్తుంది. ప్రధానంగా అసలు ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రావుని నిన్న సాయంత్రం అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగిందనే దానిపైన కూడా ప్రస్తుతం అయితే వాదనలు కొనసాగుతున్నాయి. మరోవైపు సిఐడికి సంబంధించిన న్యాయవాది మాత్రం ఖచ్చితంగా కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనే అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఏదేమైనా కూడా ప్రస్తుతానికైతే ఇంకా మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టులో వీళ్ళకి సంబంధించిన వాదనలు అయితే కొనసాగుతున్నాయి. శ్వేత.